ఇరాన్ లో జరుగుతున్న వార్ ఎఫెక్ట్ మన వంటింట్లో మన కిచెన్ లో కనిపిస్తోంది. సామాన్యుల కిచెన్ లో కాకపోయినా హోటళ్లు, రెస్టారెంట్ల వంటగదుల్లో ఇది చాలా స్పష్టంగా కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో హాహాకారాలు వినిపిస్తున్నాయి. అయితే కేంద్రం ఏం చెప్తోంది, ఏం చేయబోతోంది? దేశంలో వంట గ్యాస్ కొరతని అధిగమించేందుకు కేంద్రం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 33 కోట్ల గృహ గ్యాస్ కనెక్షన్లకి అంతరాయం లేకుండా చర్యలు తీసుకున్నట్టుగా తెలిపింది. అత్యవసర వస్తువుల చట్టం కింద ఉన్న విశేషాధికారాలు ప్రయోగించింది ఇప్పుడు కేంద్రం. దేశవ్యాప్తంగా అన్ని రిఫైనరీలకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఎల్పీజీ ఉత్పత్తిని పెంచాలని రిఫైనరీలకు ఆదేశాలు ఇచ్చింది కేంద్రం. రిఫైనరీలు ప్రొపేన్, బ్యూటేన్లను కేవలం ఎల్పీజీ ఉత్పత్తికి మాత్రమే వినియోగించాలంటూ కేంద్రం తేల్చి చెప్పింది. గృహ వినియోగదారులకి మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని కూడా కేంద్రం కరాఖండిగా చెప్పింది. అదనంగా ఉత్పత్తి అయ్యే ఎల్పీజీని గృహ వినియోగదారులకే కేటాయించాలని తెలిపింది. ఎల్పీజీని ప్రభుత్వ కంపెనీలు ఇండియన్ ఆయిల్, హెచ్పీసీఎల్, బీపీసీఎల్కే విక్రయించాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు కూడా వచ్చాయి. ఇక రిఫైనరీలు, ముఖ్యంగా రిఫైనరీలు గ్యాస్ ని మళ్లించడానికి వీల్లేదని కూడా కేంద్ర ప్రభుత్వం హెచ్చరిస్తోంది. కేంద్రం తీసుకొచ్చిన ఈ తాజా ఆదేశాలకు సంబంధించి మా ప్రతినిధి గోపి మనకి లైవ్ లో ఉన్నారు ఢిల్లీ నుంచి. గోపి, కేంద్రం ఏదైతే ఇప్పుడు ఈ ఆదేశాలు ఇచ్చిందో ఎల్పీజీకి, గృహ వినియోగదారులకే మొదటి ప్రాధాన్యం ఇవ్వాలి అని చెప్పినా కూడా ఇప్పటికే చాలా ప్రధాన నగరాల్లో గ్యాస్ ఏజెన్సీల దగ్గర గ్యాస్ సిలిండర్లు పట్టుకుని జనాలు భయపడుతున్నారు. అంటే కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం నిజంగానే దేశవ్యాప్తంగా గృహ వినియోగదారులకు ఎలాంటి భయం లేదు అన్న ఒక ఖచ్చితమైన గ్యారంటీ ఇవ్వగలుగుతుందా? ముఖ్యంగా ఎటువంటి గ్యాస్ కొరత లేకుండా చూసేందుకు గృహ అవసరాలకి సంబంధించి 33 కోట్ల కనెక్షన్స్ ఉన్నాయి. సో మొదటి ప్రాధాన్యత ప్రజలకు గృహ అవసరాలకు గ్యాస్ను సప్లై చేయడం. ఎక్కడో ఇరాన్లో ముఖ్యంగా జరుగుతున్న యుద్ధం అనేది మన వంటింటి కిచెన్ పైన ఎఫెక్ట్ చూపిస్తోంది. ఎక్కడ చూసినా సిలిండర్లతో బారులు తీరుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. హోటల్స్, కమర్షియల్ సిలిండర్స్ దొరక్క తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముంబై, చెన్నై, హైదరాబాద్, బెంగళూరులో హోటల్స్, వేలాది హోటల్స్ ఎఫెక్ట్ అయిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ కింద కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడం జరిగింది. మొదటి ప్రాధాన్యతగా రిఫైనరీస్, హౌస్ హోల్డ్స్కి ముఖ్యంగా గృహ అవసర ఎల్పీజీలకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ రిఫైనరీస్ కూడా ప్రభుత్వ సంస్థలకే ముఖ్యంగా ఈ గ్యాస్ని అమ్మాలి అన్న ఆదేశాలను కూడా కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. సో బ్లాక్ మార్కెట్ని కట్టడి చేయడానికి కూడా ఒక సిలిండర్ బుక్ చేసుకున్న తర్వాత గతంలో 21 రోజుల సమయం ఉండేది మరొక సిలిండర్ బుక్ చేసుకునేందుకు. ఇప్పుడు దాన్ని 25 రోజులకి ఆ గడువుని పెంచడం జరిగింది. సో ఎక్కడ బ్లాక్ మార్కెట్ లేకుండా, లేక ఆ గ్యాస్ని కమర్షియల్, ముఖ్యంగా ఇండస్ట్రీ యూసేజ్, ముఖ్యంగా కోవిడ్ సమయంలో కూడా ఆక్సిజన్ సరఫరాని పరిశ్రమలకి నిలిపివేసి ముఖ్యంగా హెల్త్ సర్వీసెస్ కోసం వినియోగించడం జరిగింది. సో ఇప్పుడు కూడా ఈ యుద్ధ ప్రభావం వల్ల ముఖ్యంగా మన ఇండియాలో 85 to 90% ఎల్పీజీ గ్యాస్ అనేది ఈ పశ్చిమాసియా దేశాల నుంచే వస్తుంది. హార్మోజ్ జలసంధి మూసివేత కారణంగా ముఖ్యంగా ఇండియాకి వచ్చే గ్యాస్ అనేది నిలిచిపోయిన పరిస్థితి. సో గ్యాస్ కొరత చాలా ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. అమెరికా నుంచి, ప్రత్యామ్నాయ దేశాల నుంచి దిగుమతి చేసేందుకు భారత ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. అలాగే రిఫైనరీస్ కూడా ఏవైతే ముడి చమురు నుంచి ఉత్పత్తి అయ్యే ముఖ్యంగా కారకాలు ఉంటాయో, సో వాటిల్లో ప్రధానంగా ఎల్పీజీ గ్యాస్ని ఉత్పత్తి చేయడానికి ఆ ముడి చమురుని రిఫైన్ చేయాలి అని చెప్పి కూడా కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సో గృహ అవసరాలకు సంబంధించి ముఖ్యంగా ప్రజలు ఇబ్బందులు పడే పరిస్థితి ఉంటుంది. ఉజ్వల యోజన స్కీమ్ కింద కోట్లాది మందికి గ్యాస్ కనెక్షన్లు ఇచ్చారు. కానీ ఇప్పుడు ఎక్కడో ఏదో దేశంలో, ముఖ్యంగా ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం వల్ల భారత ప్రభుత్వం, ముఖ్యంగా భారతదేశంలో ముఖ్యంగా సామాన్య ప్రజానీకం వంటిల్లో ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ప్రస్తుతం ఏర్పడే అవకాశం ఉంది. సో ప్రస్తుతం అయితే ముఖ్యంగా ఎవరు కూడా ఆందోళన చెందవద్దు, ముందస్తుగా స్టాక్ బుక్ చేసుకుని పెట్టుకోవద్దు అని చెప్పి కూడా ప్రభుత్వం సూచనలు చేస్తున్న పరిస్థితి ఉంది. కానీ ప్రజల్లో అయితే కొంత ఆందోళన ఉంది. అలాగే ముఖ్యంగా రెస్టారెంట్లు, హోటల్స్ నడిపే వాళ్ళైతే వాళ్ళ పరిస్థితి ఇంకా దారుణంగా ఉన్న పరిస్థితి. సో కమర్షియల్ సంబంధించిన గ్యాస్ సిలిండర్ల సప్లై అనేది 50% కట్ చేయడం జరిగింది. సో దాన్ని ఇటు ఎల్పీజీ గృహ అవసరాలకు తరలిస్తున్నారు కాబట్టి సో హోటల్స్ కూడా తీవ్రంగా ఎఫెక్ట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. రైట్ గోపీకృష్ణ.